ఈ ప్లాంట్ నేను ఇంతున్నప్పుడు తీసుకున్నాను. 2 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఇంత పెరిగింది. ఏదైనా అంతే టైం పడుతుంది. అలాగే మన లైఫ్‌లో చాలా వరకు ఈ రోజుల్లో అన్నీ త్వరగా అయిపోవాలనుకుంటాం. ఎయిదర్ యూట్యూబ్, ఎయిదర్ జాబ్, ఎయిదర్ స్టడీస్, ఎనీథింగ్ అది త్వరగా అయిపోవాలనుకుంటాం. నిజానికి ఏది త్వరగా అయిపోదు. ప్రతిదానికి సర్టెన్ టైం అనేది ఉంటుంది. స్లోగా అవుతుంటాయి. ఈవెన్ మనం డిగ్రీ కంప్లీట్ చేయాలన్నా కూడా కనీసం 15 ఇయర్స్ ఆగాల్సిందే. అలాగే ఈ రోజుల్లో చాలా వరకు ఈజీ మనీకి అలవాటైపోయారు. లైక్ వాళ్ళకి ఈజీగా అయిపోవాలి థింగ్స్. త్వరగా డబ్బులొచ్చేయాలి, త్వరగా వర్క్ ఫినిష్ చేయాలి, లైక్ త్వరగా జాబ్ వచ్చేయాలి ఇలా. మన పేరెంట్స్ జనరేషన్‌లో వాళ్ళకి చాలా పేషెన్స్ ఉండేది. ఎలా అంటే దే విల్ బి లైక్ వెయిటింగ్ ఫర్ ఏమంటారు, ఏదైనా లైఫ్‌లో వాళ్ళు సాధించాలంటే ఇయర్స్ కష్టపడేవాళ్ళు. ఈ స్టేజ్‌కి పోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, లేదంటే ఒక జాబ్, ఈవెన్ దాంట్లో ప్రమోషన్ తీసుకోవాలన్నా, ఏదైనా సరే ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్‌లో డిఫరెంట్ టైమింగ్స్ ఉండేవి. లైక్ ఆ టైం వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సొచ్చేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా అంతే టైం తీసుకుంటుంది. కాకపోతే మనమే చేంజ్ అయిపోయాం. ఎలా అంటే వి నీడ్ ఈజీ మనీ, లైక్ క్విక్ మనీ, త్వరగా వచ్చేయాలి. ఈవెన్ రిజల్ట్స్ కూడా త్వరగా వచ్చేయాలి. ఏదైనా సరే త్వరగా రాదు. మనకి లైఫ్‌లో బిగ్ థింగ్స్, మన బిగ్ డ్రీమ్స్ ఏదైనా సరే మనం ఎంత త్వరగా వస్తే అది అంత త్వరగా కొలాప్స్ అయిపోతుంది. అలా కాకుండా స్లోగా మన ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్‌గా వేసినప్పుడు అది లైఫ్ లాంగ్ ఉంటుంది. నిజంగా మన పేరెంట్స్ టైంలో వాళ్ళు మనీ కూడా చాలా తక్కువ సంపాదించేవాళ్ళు. కానీ మనం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు